వాక్యం ఎక్కట్లా నీకు? దేవుని వాక్యం అంటే నమ్మకం లేదు నీకు, వాక్యం అంటే విశ్వాసం లేదు. నిన్ను సరిచేసి నీ బతుకును బాగు చేసి దేవుని వైపు నిన్ను తీసుకొస్తున్న దేవుని మాటలంటే నీకు ఎక్కట్లేదు. పలానా సహోదరి కళ్ళు మూసుకోగానే ఆకాశం తెల్లగా కనబడిపోతుందటండి. ఆమె పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూత అండి. అన్నీ చెప్పేస్తుందండి. రాజమండ్రిలో ఒక ఆమె అలాగే ఉండదు, అన్నీ చెప్పేస్తున్నాను. అందరూ పరిగెడతా. ఒక ఆయన అమ్మా నీ ఇల్లు కాలిపోతుందంటే అందరూ ఇక్కడ కూర్చుని పరిగెత్తేసిన తీరా అక్కడ ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. అప్పుడు ఆయన అన్నాడు, అందరికి అన్నీ చెప్తున్నావు కదమ్మా, నీ ఇల్లు కాలిపోతుందని చెప్పినప్పుడు కాలిపోతుందో లేదో నీకు తెలియదా? కొంతమంది ఇలాంటి పరిస్థితులు, ప్రవచనాలు లేవని అంటల్లా, దర్శనాలు లేవని అంటల్లా. దైవ దర్శనం చాలా గొప్పదే. దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు అందులో మోసం ఉండదు, అందులో అక్రమం ఉండదు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. పాడైన స్థలాల్లో నక్కలుగా తిరుగుతున్నాడు కొంతమంది, ఎక్కడ ఏది దొరుకుద్దా అని. మృత కళేబురలు ఎక్కడ దొరుకుతాయా, కుళ్ళిన మాంసం ఎక్కడ దొరుకుద్దా అని తిరిగేవాళ్ళు. ఇంకా అవన్నీ చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా విషయాలు.